అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మే 23 నైట్ 12 గంటలకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే ఒక ఆటోడు వచ్చి గుద్దిండు. యాక్సిడెంట్ అయింది. నా రైట్ థై బోన్ ఇరిగిపోయి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆపరేషన్ జరిగింది. ఇప్పుడైతే రెస్ట్లో ఉన్నా. సో నేను మామూలుగానే జాగ్రత్తగా ఉంటా. ఆ రోజు అక్కడ కొంచెం కరెంట్ లేదు, లైట్స్ లేవని చెప్పి మాకు ఇచ్చిన కొత్తగా షోల్డర్ లైట్ ఒకటి వచ్చింది. అది స్పెషల్గా పెట్టుకొని మరీ డ్యూటీ చేసిన. ఆ రోజు ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇట్లాంటి సడన్గా అవుతాయి. సో ఇది కాదు మ్యాటర్. అసలు నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక వీడియో చూసిన. మన ఫిలిం నగర్లో ఒక హోంగార్డ్ ఆఫీసరు 2 గంటలకు డ్యూటీకి ఒక హోటల్ డ్యూటీకి 2 గంటల డ్యూటీకి వచ్చిండు. రోల్ కాల్ అయిపోయింది. ఇంకా డ్యూటీలో భాగంగా ఏరియాలోకి పోయినప్పుడు ఒక టీ షాప్ దగ్గరికి ఛాయ్ తాగదామని పోతుండు. 2 స్టెప్స్ ఎక్కగానే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. సో ఆయన చనిపోయాడు యాక్చువల్లీ. సో అట్లా హోంగార్డ్ ఆఫీసర్ ఎవరున్నా అన్నా, యాక్సిస్ బ్యాంకు మీకు ఒకటి శాలరీ అకౌంట్ ఇచ్చింది. ఆ శాలరీ అకౌంట్లోనే మీరు ఉన్నారా లేదా, ఉన్నాక కూడా ఒకసారి బ్యాంకుకు పోయి మళ్ళీ ఒకసారి కనుక్కోండి. బ్యాంకుకి టచ్లో ఉండండి. శాలరీ పడుతుంది అయిపోయింది అన్నట్టు లైట్ తీసుకోకుండా ఆ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి 2 నెలలకో 3 నెలలకు ఒకసారి అన్నా పోయి మాట్లాడండి. నా అకౌంట్ ఉంది, ఇంట్లో ఎట్లుంది నాది, ఇంకేమైనా స్కీమ్లు వచ్చినాయా, ఇంకొక 1000 రూపాయలు 1500 కడితే ఇంకేమైనా మాకు ప్రొటెక్షన్ వస్తుందా, ఇట్లాంటివి కనుక్కోండి. ఇంకొక మెయిన్ విషయం, రోజుకి 20 రూపాయలు అంటే మనం రోజు టీ తాగిన అమౌంట్ కాదు. ఒక రోజుకి ఒక 20 రూపాయలు ఒక టీ తాగే అమౌంట్ మనం సేవ్ చేసుకోగలిగితే మనకు 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. మనకేమన్నా జరిగితే మన కుటుంబానికి 1 కోటి రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్లు చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా మీరు దాన్ని ఒకవేళ తీసుకోకపోతే తీసుకోండి. నెలకు 1000 రూపాయలు కడితే 10 లక్షల రూపాయల వరకు హాస్పిటలైజ్ అయినప్పుడు కట్టే ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. స్క్రీన్ పైన నేను 2 నెంబర్లు పెడతాను. ఎవరికైనా వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడి మీరు చేయించుకోండి. నమస్తే, జై హింద్.